ఇంకా మా తమ్ముడికి ఆ అమ్మాయిని ఇవ్వడం కూడా కష్టమే. నాకేమో ఇంకా పని పెరిగిపోయింది. మా తమ్ముడిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండాలి. దేవుడు ఒక్కొక్కరి మొహం మీద అలా రాసుంటాడేమో, చిన్నప్పటి నుంచే కష్టాలు పడుతూ ఉండాలని చెప్పి. చిన్నప్పటి నుంచే అమ్మలేదు, ఇప్పుడేమో తమ్ముడిలా. ఎవరు కూడా పెద్దవాళ్ళ మాట వినకుండా అర్ధరాత్రులు డ్రింక్ చేసి ఫ్రెండ్స్ తో బైక్ నడపడం ఇలా చేయొద్దు. ఒకవేళ ఇలా చేస్తే ఫస్ట్ మీకంటే ముందు మీ ఫ్యామిలీ సఫర్ అవ్వాల్సి వస్తుంది అని మన సబ్స్క్రైబర్ తన స్టోరీని షేర్ చేసుకున్నారు. అసలు ఈ జనరేషన్ లో అబ్బాయిలు ఎలా ఉన్నారంటే, డ్రింక్ చేస్తేనే కాదు, రోడ్డు మీద ఒక అమ్మాయి కనిపించినా చాలు అప్పటిదాకా స్ట్రైట్ గా వచ్చిన బండి ఒక అమ్మాయిని చూడంగానే వంకలు టింకలు పోతుంటది. ఎలా అంటే వాడి మోకాలు రోడ్డు తాకుద్ది బైక్ వంచినప్పుడు. ఇలాంటి తిక్క తిక్క పనులు చేసే అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కోతి పనుల వల్ల ఎన్నో జీవితాలు తారుమారవుతాయి. జరగరానిది ఏదైనా జరిగినప్పుడు బెడ్ మీద ఉండి లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది. సో డ్రైవ్ చేసేటప్పుడు సేఫ్ గా డ్రింక్ చేయకుండా డ్రైవ్ చేయండి. ఏది జరిగినా ముందే ఎవరు గెస్ట్ చేయలేరు అండ్ ఎవరు చెప్పరు కూడా, నువ్వు డ్రింక్ చేస్తే నీకు ఇలా జరుగుద్ది ఇప్పుడు అని చెప్పి. మన వరకు వచ్చే వరకు కూడా ఏది తెలియదు. అందుకని పక్కన వాళ్ళకి ఇలా జరిగింది, డ్రింక్ చేసి బైక్ నడపడం వలన అతనికి ఇలా జరిగింది అని మన ఛానల్లో చెప్తే మీకు ఒక అవేర్నెస్ వస్తుందనే చెప్తున్నాను. ఒక మందు బాటిల్ అండ్ ఒక హ్యాపీ ఇన్సిడెంట్ వల్ల ఈ రోజు ఆ అబ్బాయికి ఒక కాల్ పోయింది.